శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. తులారాశివారు నక్కతోక తొక్కినట్లే జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో ఒక వ్యక్తి వచ్చేశాడు. ఈ వీడియోని ఎక్కడున్నా తప్పకుండా చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. ఇక మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు. రేపటి నుండి ఈ రాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారో, ఎవరు రాబోతున్నారో, ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని మంచి రోజులు రావడానికి ఏ వ్యక్తి కారణమవుతున్నారో, ఈ రాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహాజాతకుడిగా మారబోతున్నారో, మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయో అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఛానల్లోకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు. ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఇతరులకి ఎవ్వరికీ తెలియనివ్వరు. ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అలాగే వీరు కొన్ని విషయాలు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. కాబట్టి ఈ రాశివారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఈ రాశిలో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఎవరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడడం అస్సలు నచ్చదని చెప్పుకోవాలి. ఇక ముఖం పైన ఉన్నది ఉన్నట్లు మాట్లాడటానికి ఇష్టపడతారు. తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయటి భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆవేశం, ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఈ రాశి వారికి కాస్త ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేసుకోవాలి. ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య, వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు, అనుభవాన్ని కలిగి ఉంటారు. కుటుంబ విషయంలో ఒడిదుడుకులకు లోనైనా తక్కువ సమయంలోనే అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసర సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది. ఈ రాశి వారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సాయం చేస్తూ ఉంటారు. అయితే మీరు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతారు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితమని చెప్పాలి. ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశి వారికి అన్ని కూడా మంచి రోజులు రాబోతున్నాయి. అవునండి, పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతుంది. దీని కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీకు జీవితంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఆ వ్యక్తి వల్ల టోటల్ గా లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు, సూచనలు అన్నీ కూడా మీకు కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి కెరీర్లో అన్ని రంగాల్లో రాబడి పెరుగుతుంది. ధనవర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి. ఇక ఆ వ్యక్తి మీకు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీస్లో కావచ్చు, మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు, బిజినెస్ చేసే చోట వ్యాపార రంగంలో కావచ్చు, ఎక్కడైనా కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు. ఇలా మీ జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేపటి నుండి మీరు నెంబర్ 1గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.